సార్ ఒకసారి సార్ సార్ వెనక్కి వస్తే వస్తుంది ఫోటో అందరూ రగనా అది ఇచ్చిన సార్ 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 ఇజోండి సార్ వర్గంలో వింజమూరు మండలంలో వింజమూరు టౌన్లో ఉన్నాము. దాదాపుగా ఉదయాన్నే 6 గంటల నుంచి అధికారులు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి దాదాపుగా అన్ని స్ట్రీట్స్, అన్ని పంచాయతీలు కవర్ చేయడం జరిగింది. వింజమూరు మండలంలోనే 96% ఇప్పటికి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకు 97% కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ వింజమూరు వరకు 96%. అలాగే డిస్ట్రిక్ట్ కానీ ఒక్క రోజులో కేవలం సచివాలయం స్టాఫ్ ఈ కార్యక్రమం అంగన్వాడీ స్టాఫ్ తోటే చేయడం జరిగింది. ఇలాగే గత నెలలో కూడా మనం ఇదే విధంగా ఒక రోజున కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక నాయకత్వం మారితే, ఒక నాయకుడు రాష్ట్రానికి, చంద్రబాబు గారు లాంటి నాయకులు రాష్ట్రానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది గత నెలలో మనం పెన్షన్ కార్యక్రమం అప్పుడు చూసాం. మళ్ళా మరొకసారి ఈ రోజున అది రుజువైంది. నాయకత్వం ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి. బాబు గారి నాయకత్వంలో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు ఇదే విధంగా విజయవంతం చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటికి కూడా మనం ఏదైతే క్యాంపెయిన్ లో, ఎలక్షన్ టైంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా ఈ రోజున మనం ఆర్థిక పరిస్థితి క్లియర్ గా మనకు అర్థం కాకపోయినా కూడా బాబు గారు మన అసెంబ్లీలో కూడా రకరకాలుగా మనకు వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా నేను కొత్త ఎమ్మెల్యేగా అన్ని డిపార్ట్మెంట్స్ తో రివ్యూ చేయడం జరిగింది. గత 50 రోజుల్లో వీలైనన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని నిర్వీర్యం చేయడం జరిగింది. వారి పని వారిని చేసుకొని లేదు, వారికి అలాట్ అయిన డబ్బులు వాళ్ళని వాడుకొని ఇవ్వలేదు. రకరకాలుగా ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం, అక్కడి నుంచి ఇంకోటికి ఇవ్వడం, ఇక్కడి నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా చేసి అధికారులను కన్ఫ్యూజ్ చేసి, కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయగిరి 50 బెడెడ్ హాస్పిటల్లో వాళ్ళకి అకౌంట్లో మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు. అమ్మ మీ డబ్బులు ఏమైనాయి అని అంటే గత సెప్టెంబర్లోనే ఆ డబ్బులు వేరే దానికి వాడుకోవడం జరిగింది, వేరే డిపార్ట్మెంట్కి వాడుకోవడం జరిగింది. అలాగే పంచాయతీ నిధులు, మొన్న అసెంబ్లీలో పంచాయతీ నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు దాదాపుగా 321 కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది. కానీ విద్యుత్ బకాయిల రూపంలో మళ్ళా పంచాయతీ నిధులంతా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకున్నారో తెలియదు, నాకు ఐడియా లేదు ఎంత డబ్బు వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఇది ఉదయగిరి నియోజకవర్గం, 8 మండలాలు, కంప్లీట్ గా రూరల్ ఉండే ఏరియా ఇది. ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు. 143 పంచాయతీలు పైచిలుకున్నాయి ఇక్కడ మనకు. కంప్లీట్ గా మనం పంచాయతీ ఫండ్స్ మీద ఆధారపడి పంచాయతీలు నడిచే పరిస్థితి. ఆ డబ్బు కూడా మనకు లేకుండా 5 ఏళ్లలో కంప్లీట్ గా వాళ్ళని పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏ పవర్స్ లేకుండా వారిని ఆ రకంగా చేయడం జరిగింది. ఇంకో పక్కన ఇరిగేషన్ చూసుకుంటే, ఇరిగేషన్ లో ఒకటి ఎగ్జాంపుల్ కావల కాలువ చూసుకుంటే, మనం ఆ కావల కాలువ మెయింటెనెన్స్ చేసిన పాపాన పోలేదు. 5 ఏళ్ళు కంప్లీట్ గా గాలికి వదిలేశారు, మెయింటెనెన్స్ చేయలేదు 5 ఏళ్లలో. ఇప్పుడు మనం 5 కోట్లు మొన్న రామానాయుడు గారు, మన మంత్రివర్యులు పెద్దలు రామానాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు, వారితో సమావేశమైనప్పుడు వారు 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున ఎమర్జెన్సీ ఫండ్స్ కింద రాబోతున్నాయి అవి. కావల కాలువ మెయింటెనెన్స్ ఒక 5 కోట్లతోటే, అలాగే జీకేఎన్ కొట్టిపోయే మన నార్త్ ఫీడర్ కెనాల్ కూడా, దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది 0. ఆర్డబ్ల్యూఎస్ కింద ఆ మాత్రం ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా
15,000 మందికి నీళ్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టకుండా వాటిని అన్నింటినీ నాశనం చేశారు. ఈ రోజున మళ్ళా మనం రివ్యూ చేసుకొని ఎన్టీఆర్ సుజలా పథకం కింద మొత్తం ఆ యూనిట్స్ అన్ని రివ్యూ చేసుకొని మనం అన్ని రిపేర్ చేసుకోవాలంటే దాదాపు 14 నుంచి 15 కోట్లు ఎస్టిమేషన్ వేస్తా ఉన్నారు. ఈ రోజున మళ్ళీ ప్రజాధనం ఏ విధంగా వృధా చేయడం, అడ్మినిస్ట్రేషన్ రాకనా, అడ్మినిస్ట్రేషన్ తెలియకనా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకనా ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్ అదే పరిస్థితి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి పారేశారు. సో ఇక్కడ మన నియోజకవర్గం అనే కాదు, వేరే నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మన నియోజకవర్గం కంప్లీట్గా పంచాయతీ వ్యవస్థ మీద ఆధారపడింది కాబట్టి, రూరల్ గానే అయినందువల్ల ఆదాయం లేని నియోజకవర్గం కాబట్టి ఇంకా ఎక్కువ దెబ్బతినడం జరిగింది. ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనందువల్ల మన ఉదయగిరి నియోజకవర్గం చాలా నష్టపోయింది. ఇట్లాగా అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. మనం ఎలా అయినా సరే మనం ముందుకు పోవాలి, ఇక్కడతో మనం ఆగలేము. సో బాబు గారు కూడా క్లియర్ గా ఉన్నారు, మనకు ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మొన్న అసెంబ్లీలో. ఆయనతో కూర్చొని ఎన్టీఆర్ సుజలా పథకం కింద మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరిగిన అన్యాయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా చూస్తామని చెప్పారు. అలాగే 2 హాస్పిటల్స్ లో కూడా డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకి ఆరోగ్య శాఖ మంత్రి ముందుకు వచ్చున్నారు. అది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా మనం మాక్సిమం మనం చేయగలిగింది. నేను మొట్టమొదటిగా మంచినీటి సమస్య మీద దృష్టి పెట్టున్నాను. ఈ రోజున మంచినీటి సమస్య అనేది లేకుండా చేయాలి. జల్ జీవన్ మిషన్ 110 కోట్లకి శాంక్షన్ అయి ఉంటే గత 5 సంవత్సరాల్లో ఒక 10 కోట్లకి 5 కోట్లు గ్రాంట్ ఇచ్చి, గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చి, ఒక 5 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూస్తే ఆ 10 కోట్లు ఖర్చు పెట్టారు. అదే గాలికి వదిలేశారు. అది సగం పనులు చేసి వదిలేశారు. మొత్తం మదర్ ప్లాంట్ కి కొన్ని ట్రాక్టర్ కొన్నారు, వాటర్ ట్యాంకర్ కొన్నారు. ఇప్పుడు దానికి టైర్లు కూడా లేవు కొన్నిటికి. ఆ ట్యాంకర్లు ఆడున్నాయి కూడా తెలియదు. అవి కూడా ఎత్తుకుపోయారు. కొండాపురంలో అవి కూడా ఎత్తుకుపోయారు. అంటే అంత ముందు ఉన్నది గవర్నమెంటా లేకపోతే ఇది ఏమైనా ప్రైవేటు వ్యవస్థ ఏమన్నా మళ్ళీ వచ్చిందా డౌట్ వస్తుంది నెక్స్ట్ 5 ఏళ్లలో. అంటే కొత్తగా ఎమ్మెల్యే అయిన అభ్యర్థిగా నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఇన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నప్పుడు ఇంత దారుణంగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరా, ఏ గవర్నమెంట్ అయినా ఇంత దారుణంగా చేయగలరా అని కూడా అనిపించింది. సో ఇవన్నీ చాలా తప్పులు జరిగి ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ కూడా జరగాలి. మొన్న అసెంబ్లీలో అదే మాట్లాడుతూ ఉన్నారు అందరూ. సో మనం ముందుకు పోవాలి, ఇక్కడతో మనం ఆగలేం. సో బాబు గారు ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ బడ్జెట్ కూడా మనం ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా గవర్నర్ గారు ఇచ్చేయడం జరిగింది. దాంట్లో నుంచి కూడా మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకొని నేనైతే గట్టిగా పోరాటం జరుగుతూ ఉంది. అవసరం అయితే చూద్దాం, కొద్ది రోజులు చూసి ఈ నీళ్ళ సమస్య మీద అవసరం అయితే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది. దాని అంత దూరంగా వస్తుంది. సో దానికి అందరం రెడీగా ఉండాలి. మనం అందరం తలా చేసి ముందుకెళ్దాం. అందరికీ ధన్యవాదాలు.